ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ మను ఛానల్. ఇవాళ మనము వంకాయ బీన్స్ ఆంధ్ర బీన్స్ కర్రీ వండుతున్నాను. చూసేద్దాం రండి ఒకసారి. కావాల్సిన ఐటమ్స్ బీన్స్, ఇవి తొక్క తీసేసి ఒలిచినవి మొత్తం, వంకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్. వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కాగింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందాం. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీకి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మేమైతే ఎక్కువ వేసుకుంటాం కొంచెం గ్రేవీ ఉండడానికి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కర్రీ. వండుకొని చూడండి ఎవరైనా కూడా, బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు మగ్గించుకోవాలి. ఇవి గింజలు మగ్గించుకుంటే బాగుంటాయి. తర్వాత వంకాయ వేసుకుందాం. ఈ మగ్గిన తర్వాత గింజలు మగ్గాయి, వంకాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వవు వంకాయలు. వంకాయ కూడా కొంచెంసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకుని వాటర్ వేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటే బాగా మగ్గుతుంది. మగ్గిందో లేదో చూద్దాం. కర్రీ లైట్గా మగ్గింది. ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు చూసుకుని వేసుకోండి. కారం ఎవరికి సరిపోయినంత వాళ్ళు చూసుకోండి. మాకు సరిపడగా మేము వేసుకున్నాం. కొంచెం బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మగ్గిందో లేదో చూద్దాం. ఓకే, మగ్గిపోయింది. వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. మగ్గిందో లేదో చూద్దాం. కొంచెం వాటర్ ఉంది. వాటర్ కొంచెం పోయిన తర్వాత దించేసుకోవచ్చు. ఉప్పు గట్ట చూసుకొని, ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకోవచ్చు. కారం అయితే సరిపోతుంది. మా ఊరు రేగొడియాలి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం ఇవి. మా అబ్బాయి ఊరి నుంచి పట్టుకుని వచ్చాడు మొన్న. తిని చెప్తున్నాను, చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర లేదు, ఉంటే కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. మా అబ్బాయి మాట్లాడతాడు. హాయ్ మమ్మీ, ఇవాళ బీన్స్ వంకాయ కర్రీ. ఎలా ఉంది? చాలా బాగుంది. మా పెద్దమ్మ వాళ్ళు చేస్తున్నారు కదా ఇంట్లో. ఇంకోండి, మేము రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసాము, మను హోమ్లీ ఫుడ్స్ అని. మా దగ్గర స్వీట్స్, నాన్ వెజ్ పికిల్స్, కారపొడులు, స్నాక్స్, దాంతోపాటు మన అందరి ఫేవరెట్ రేగోడి అయితే దొరికేస్తుంది. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. టేస్ట్ చూసేద్దాం కర్రీ ఎలా ఉందో. వేడి వేడిగా ఉంది. పచ్చిమిరపకాయలు కట్ట తినండి, కాలిపోతుంది.
సూపర్ కర్రీ అయితే అన్నీ సరిపోయినాయి మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.